అడ్డ పడుకోయా కండువా పడు సార్ కన్వర్ట్ ఫోటో నా గోపవరం గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు మెంబర్లు ఈరోజు 6 మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వారందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోపవరంలో అత్యధిక ఓట్లు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. అప్పటి నుంచి కూడా వీరందరూ తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది. గతంలో 10 సంవత్సరాల కాలం నుంచి ఉండబడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగడమే కాకుండా అందరూ సర్పంచులు చాలా వరకు కొంత డబ్బు అధికారులు దుర్వినియోగం చేయడం జరిగింది. ఒక పంచాయతీ సెక్రటరీని పట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికోసం ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చినారు. అతను ఏదో గురుమోహన్ అనే ఒక అతను పెట్టుకొని లక్షల రూపాయలు దోపిడీ చేసినారు. ఈ సందర్భంగా పంచాయతీ ఇదే మాదిరిగా అయితే మనం పూర్తిగా నష్టపోయి అభివృద్ధి కార్యక్రమాలు జరగవు అనే ఉద్దేశంతో వీరందరూ కూడా మాట్లాడుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరేదానికి వాళ్ళందరూ వారంతకు వారు రావడం జరిగింది. కాబట్టి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఇప్పటికే కొన్ని హౌసింగ్ బోర్డులు కానీ భవిష్యత్ కళలు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి చేసినాం. నేను ఉండబడిన ఈ మిగతా 4.5 సంవత్సర కాలంలో గోపవరం పంచాయతీలో పూర్తిగా డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో పూర్తిగా చేస్తానని మీ అందరి సమక్షంలో వారికి తెలియజేస్తున్నాను. వారు కూడా మాకు అభివృద్ధి కావాలా, రకాలైన వసతులు చేకూరాలా, మేము ఆరోగ్యంగా ఉండేదానికి మీరు ఏం చేస్తారో చేయమని వాళ్ళు అడుగుతున్నారు. తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో చేస్తాము. వారి రాకను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరికీ భవిష్యత్తులో వాళ్ళు ఎవరైనా రాని వారు అందరూ వచ్చినప్పుడు వారి సొంత సమస్యలు కూడా పరిష్కరించేదానికి నేను ఎల్లవేళలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.